తిరుపతి లడ్డు మీద నానా యాగి చేసి సిట్టేసావు. పీకింది ఏం లేదు అక్కడ, సిట్టేసి. తిరుపతిలో భక్తులు చనిపోతే యాక్షన్ లేదు, పోలీస్ కేసు లేదు. కానీ లౌకికవాదం గురించి మాట్లాడతాను. నీకు అసలు సీఎం చేసే అర్హత ఉందా? మొన్న అన్నావు రాయలసీమ వెళ్ళినప్పుడు రతనాల సీఎంగా చేసేస్తాడంట. ఎవరు నీ అమ్మ? 14 సంవత్సరాలు ఎవరిని పీకావు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు, ఎందుకు చేయలేకపోయావు? నీ కొత్త డ్రామాలు, కొత్త మాటలు విని 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 వినబడడం మానేశాం. అందుకనే చేపరోలు మీటింగ్ వినలేదు. ఎదవసొల్లు చెప్తాడు ఈయన, చెప్పింది చెప్తాడు, ఇతను గొప్పలు లేకపోతే ఇతనికి చేసేది ఏమీ లేదు. మీ తెలుగుదేశం వడ్డే సోమనాథేశ్వరం నువ్వు ఎంత దొంగవు అన్నది, రైతులకి ఎంత మోసగిస్తున్నావు, కార్పొరేట్కి ఎంత పట్టం కడుతున్నావు అన్నది చెప్పాడు. పోతే లౌకికవాదం గురించి మాట్లాడు, క్రైస్తవుల గురించి వ్యంగ్యంగా మాట్లాడి వింటాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గొప్ప ఆయన, లేదంటే ఈయన తప్పు చేశాడు, ఇది మర్యాద. చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడుతున్నాడా, ఇది వ్యంగ్యం. ఇదేమో మర్యాద, ఇది వ్యంగ్యం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, ఇది వ్యంగ్యం. ఇప్పుడు నువ్వు ప్రవీణ్ ప్రకాష్ ఏమన్నా, ఒక పాస్టర్ చచ్చిపోతే సహజ మరణం చెందితే ఆ పాస్టరు రాజమండ్రిలో సహజ మరణం చెందితే నానాయాగి చేస్తున్నారు. చనిపోయేవాడిని మర్యాదగా మాట్లాడాలయ్యా చంద్రబాబు నాయుడు. పాస్టర్ గారు అన్నది, పాస్టరు అని వ్యంగ్యంగా మాట్లాడకూడదు. ప్రవీణ్ ప్రకటనని చనిపోయిన తర్వాత క్రైస్తవ సమాజం, లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం అతన్ని నెత్తిన పెట్టుకుంది. అతన్ని నువ్వు కించపరుస్తూ మాట్లాడతావా? బుద్ధుందా నీకు అసలు? అది సహజ మరణాన్ని డిక్లేర్ చేస్తావా సీఎం కింద? మీ ఎస్పీ ఏమో యాక్సిడెంట్ అంటాడు, నువ్వేమో సహజ మరణం అంటావు, ఇంకోటి ఏదో అంటాడు. సహజ మరణం అయినప్పుడు పోస్ట్ మార్టం ఎందుకు చేయించారు చంద్రబాబు నాయుడు గారు? 26వ తారీఖున అటాప్సీకి వెళ్తే 27వ తారీఖున అటాప్సీ రిపోర్ట్ ఇస్తే వెంటనే ఎందుకు రిలీజ్ చేయలేదు చంద్రబాబు గారు? మార్నింగ్ 8:30కి డెడ్ బాడీ అక్కడ దొరికితే హైవేలో, ఆ రాత్రి 8 వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ, ఎంక్విస్ట్ రిపోర్ట్ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగిన ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు? ఎన్ని అవ్వకుండా నేను చేబ్రోల్ మీటింగ్లో సహజ మరణం అంటావా? సిగ్గుందా నీకు అసలు ముఖ్యమంత్రిగా? ఒక మరణం గురించి అంత వ్యంగ్యంగాను, అంత బాధ్యతారహితంగాను నువ్వు మాట్లాడుతున్నావు. చాలా పొరపాటు చంద్రబాబు నాయుడు మీరు చేస్తున్నారు. నీకు దమ్ముంటే రేపు 4వ తారీఖున నీకు దమ్ముంటే, మళ్ళీ చెప్తున్నాను, నీకు చీము నెత్తురులు ఉంటే, నువ్వు మాట్లాడిన వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు నిజం అనుకుంటే నువ్వు రేపు 4వ తారీఖున హైకోర్టులో ప్రభుత్వ వాదనలు వినిపించక 4వ తారీఖున మాకు పర్మిషన్ ఇచ్చాయి. జూన్ 4న హైకోర్టులో నీ ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించకుండా మా వాదనలు జూన్ 4వ తారీఖున బహిరంగ సభకి పర్మిషన్ ఇచ్చాయి. అప్పుడు చూపిస్తాం మేము. నీ పోలీసులు చర్చిలకి వచ్చి బెదిరించడాలు, పాస్టర్లను బెదిరించడాలు,
లేదంటే నీ పోలీసు డిపార్ట్మెంట్ అంతా ప్రతి ఓడిని పాస్టర్లను బెదిరించి, లేకపోతే ఆ అందరి మీద అదేది బైండ్ ఓవర్ కేసులు పెట్టి 50,000 బైండ్ ఓవర్ కేసులు పెట్టి జడిపించేసి హాస్పిటల్ పాలు చేసేసి ఈ ఎదవ ట్రిక్కులన్నీ మానేస్తే, ఎదవేషాలు వేయడం మానేస్తే మేము చూపెడతాం ఆ రోజున. మేము ఏంటి ప్రవీణ్ ప్రగడాలని ఏం చేసావు నువ్వు ఆ రోజు చెప్తాం. ఇంకో ఆయన ఉన్నాడు, ఈయన పక్కన అసిస్టెంట్, పాపం అధికారాలు ఏమి ఉండవు కానీ కొంచెం ఎగిరిపోతూ ఉంటారు పైకి 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 పైకి, సనాతన ధర్మం అంటారు. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిస్టర్ పవన్ కళ్యాణ్, నిన్ను సనాతన ధర్మం అంటే ఏంటో నువ్వు చెప్పు చాలు. వాట్ ఈస్ ది సనాతన ధర్మం? అంటే ఇతర మతాలను గౌరవించడం ఇవి కాదు. ప్రతి మతం ఇతర మతాలను గౌరవిస్తారు. అస్సలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే మను ధర్మశాస్త్రమా, లేదంటే పురాతనమైన సనాతన ధర్మశాస్త్రం అంటే పురాతనమైన ధర్మశాస్త్రం. పురాతనమైన ధర్మశాస్త్రం ఏంటంటే మను ధర్మశాస్త్రం, అది పాటించాలా? అసలు సనాతన ధర్మానికి ఇగో సనాతన ధర్మం అంటే ఇది అని ఒక 4 లైన్లు చెప్పు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. నీ కాన్స్టిట్యున్సీలో దళితులను వెళ్ళేస్తే మాట్లాడవు, కానీ బెంగాల్లో శర్మిష్ట అన్న అమ్మాయి యూట్యూబరు అరెస్ట్ అయితే ఇక్కడ రెచ్చిపోతావు. నీ కాన్స్టిట్యున్సీలో మల్లాం అనే విలేజ్లో దళితుల్ని కుల బహిష్కరణ చేస్తే, గ్రామ బహిష్కరణ చేస్తే దళితుల్ని మాట్లాడవు. శర్మిష్ట గురించి మటుకు మాట్లాడు. లడ్డూల గురించి మాట్లాడతావు, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడు. ఎందుకయ్యా బెతవ బతుకు? సంపాదించుకున్నావు కదా సినిమాల్లో, నీకు బోల్డ్ ఫ్యాన్స్. ఎందుకు ఈ అబద్ధాలు, ఈ దొంగ బతుకులు? ఒకసారి అంబేద్కర్కి సాష్టాంగ నమస్కారం పడతావు, ఒకసారి మాయావతికి సాష్టాంగ పడతావు, ఇప్పుడు మోడీకి పడుతున్నావు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటున్నావు. కాపులకున్న పౌరుషాన్ని చంపేస్తున్నావు, పూర్తిగా తీసేస్తున్నావు. కాపు జాతి అవమానపడేలాగా